నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. సమాజంలో మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే వారి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలే కాకుండా వారిలో ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, పరిశ్రమల ఏర్పాటు కోసం లోన్లు పొందాలనుకునే వారికి, మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు పలు పథకాలు ప్రవేశపెట్టింది. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రధానమంత్రి ముద్ర యోజన, స్టాండప్ ఇండియా పథకాలు. ఇవి అందరికీ వర్తించిన తొలి ప్రాధాన్యం మహిళలకే ఉంటుందట. వీటి కింద ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారు రుణాలు పొందుతున్నారు. ఈ లోన్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ముద్రా స్కీమ్ కింద మొత్తం 306.4 మిలియన్ లోన్లు మంజూరు చేయగా వాటిలో 69% లబ్ధిదారులు మహిళలే ఉన్నట్లు చెప్పింది. ఇక స్టాండప్ ఇండియా స్కీమ్ కింద చూస్తే మొత్తం 2,90,000 లోన్లు విడుదల చేయగా వీటిలో ఏకంగా 84% అంటే 1,77,000 లోన్లు మహిళా ఎంటర్ప్రెన్యూర్కే వచ్చినట్లు స్పష్టం చేసింది. పీఎం ముద్ర యోజన అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని యువత ప్రారంభించేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏదైనా వ్యవసాయేతర రంగంలో బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన ప్రారంభ నిధి లోన్ రూపంలో వస్తుంది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ రంగాల వారికి గరిష్టంగా 10 లక్షల వరకు లోన్లు అందించడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. పౌల్ట్రీ, డైరీ వంటి వాటి కోసం కూడా ఈ ముద్ర లోన్ వస్తుంది. ఇక దీంట్లో షూరిటీ, తనఖా లేకుండానే లోన్ పొందొచ్చు. వీటిలో మొత్తం 3 రకాల లోన్లు ఉంటాయి. దాదాపు అన్ని బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. ముద్ర యోజనలో మహిళలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కూడా నిర్మలమ్మ స్వయంగా చెప్పారు. కూడా మధ్యవర్తులు లేకుండానే లబ్ధిదారులకు లోన్లు మంజూరు చేసినట్లు ఆమె ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పారు. ఇక స్టాండప్ ఇండియా పథకాన్ని 2016 ఏప్రిల్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అట్టడుగు స్థాయిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ సహా మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక స్వావలంబన, ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ఈ స్కీమ్ తీసుకొచ్చింది కేంద్రం. 2019-2020 సమయంలో ఈ స్కీమ్ 2025 వరకు పొడిగించింది. ఈ స్కీమ్ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా 6 సంవత్సరాల్లో ఏకంగా 130,000 మందికి పైగా లబ్ధిదారులకు 30,000 కోట్లకు పైగా లోన్లను మంజూరు చేసింది. వీరిలో 1,00,000 మందికి పైగా మహిళలే లబ్ధిదారులు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.